హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అంటే మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే IQ Z3 5G వర్సెస్ MI 10i 5G ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి దాదాపు సేమ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము IQ Z3 5G ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బేస్ వేరియంట్ ప్రైజే 19,990 రూపీస్, నియర్లీ మనకి 20,000 రూపీస్ అయితే ఉంటుంది. అదే మనము MI 10i 5G చూసుకున్నట్లయితే ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 20,999 రూపీస్, నియర్లీ మనకి 21,000 రూపీస్ అయితే ఉంటుంది. అండర్ 21,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే IQ Z3 5G వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి మనకి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు. అదే మనము MI 10i 5G చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టాప్న సర్కిల్ రింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ కూడా మనకి చూడడానికి అయితే కొత్త డిజైన్ అయితే వస్తుంది, బాగుంటుంది. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే IQ Z3 వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ గ్లాస్ని యూజ్ చేసామని చెప్తున్నారు. కాకపోతే ఏ గ్లాస్ అనేది వీలైతే మనకి మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. అదే మనము MI 10i 5G చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైన్ అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి IQ Z3తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే MI 10iలో అయితే బెటర్గా అయితే ఉంటుంది బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ యొక్క వెయిట్ విషయానికి వచ్చినట్లయితే IQ Z3 చూసుకున్నట్లయితే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 185.5 గ్రామ్స్ అయితే వస్తుంది. MI 10i 5G చూసుకున్నట్లయితే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 215 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇక్కడ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే MI 10i అయితే ఉంటుంది. లైట్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి IQ Z3 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనము డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే IQ Z3 వచ్చేసి మనకి యూజ్ చేసిన డిస్ప్లే 6.58 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ విషయానికి వచ్చినట్లయితే 401 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే MI 10iలో యూజ్ చేసిన డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 395 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెండు ఫోన్స్లో కూడా డిస్ప్లేస్ అయితే మనకి దాదాపు సేమ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి IQ Z3 ఉంది, ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఫన్ టచ్ వైస్ 11 అయితే వస్తుంది. అదే మనము MI 10i చూసుకున్నట్లయితే ఇది కూడా ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి MIUI 12 అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ UI అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే IQ Z3 వచ్చేసి మనకి క్వాల్కమ్ నుంచి వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 7nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి గేమింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, అల్టిమేట్గా అయితే ఉంటుంది గేమింగ్ వచ్చేసి. అలాగే MI 10i 5G చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఇది కూడా మనకి క్వాల్కమ్ ప్రాసెసర్ అయితే వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ కూడా మనకి గేమింగ్ బాగుంటుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 8nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బెటర్గా ఉంటుందంటే IQ Z3లో అయితే మనకి బెటర్గా అయితే ఉంటుంది ప్రాసెసర్ అనేది. ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే 15% బెటర్గా అయితే ఉంటుందని చెప్తున్నారు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే. ఫ్రెండ్స్, అలాగే ఈ టూ ఫోన్స్లో మనం చూసుకున్నట్లయితే మనము గేమ్స్ అనేవి ఎక్కువ ఆడుతాం కాబట్టి ఈ ఫోన్స్లో వచ్చేసి, ఎందుకంటే ఈ ప్రాసెసర్లు అనేవి మనకి గేమింగ్కి అయితే బాగుంటుంది. కాకపోతే మనం ఎక్కువసేపు ఆడుతున్నప్పుడు మనకి ఫోన్ అనేది ఓవర్ హీట్ అయితే అవుతుంది. కాబట్టి ఈ రెండు ఫోన్స్లో కూడా మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఫీచర్ అనేది ఈ టూ ఫోన్స్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ర్యామ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్లు వచ్చేసి 6GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. రోమ్ వచ్చేసి 128GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే IQ వచ్చేసి మనకి 1TB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే మనము MI 10i 5G చూసుకున్నట్లయితే MI కంపెనీ వచ్చేసి మనకి 512GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే సేమ్గా అయితే ఉంటుంది. కాకపోతే మీకు వచ్చేసి ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే IQ Z3 అయితే తీసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఐక్యూ Z3 చూసుకున్నట్లయితే ఇది మనకి 4400 mAh బ్యాటరీని అయితే ఇస్తున్నారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 55 వాట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం MI 10i 5G చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ అనేది ఫోన్లో అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. 4820 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 33 వాట్స్ని అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మీకు వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ అనేది ఎక్కువ కావాలనుకున్నట్లయితే MI 10i 5G అయితే తీసుకోండి. ఫాస్ట్ ఛార్జర్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఐక్యూ Z3 అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో మనము మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఐక్యూ Z3 చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f1.79 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ సెన్సార్. ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో వచ్చేసి 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 60 fpsలో కూడా వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో వచ్చేసి 30 fps 60 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఇంకా అలాగే MI 10i 5Gలో చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరాస్ వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ని అయితే యూస్ చేస్తారు. ఇది సామ్సంగ్ సెన్సార్. దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకో 4Kలో వచ్చేసి మనకి 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో వచ్చేసి మనకి 30 fps 60 fps 120 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 720pలో చూసుకున్నట్లయితే 960 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో మెయిన్ కెమెరా అనేది ఏ ఫోన్లో బాగుంటుందంటే MI 10iలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 64 మెగాపిక్సెల్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే 108 మెగాపిక్సెల్ అనేది మనకి ఇమేజ్ సెన్సార్ పెద్దగా ఉంటుంది కాబట్టి లైట్ అనేది ఎక్కువ వెళ్తుంది. దాన్ని బట్టి వచ్చేసి మనకి క్వాలిటీ ఇమేజెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఐక్యూ Z3లో చూసుకున్నట్లయితే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మనకి సాఫ్ట్వేర్ ద్వారా అనేది డెప్త్ అయితే మనకి ఇమేజ్ ప్రాసెసింగ్లోనైతే ఆ డెప్త్ అనేది చేస్తుంటుంది. కాకపోతే ఫిజికల్గా వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనేది ఉండదు. కాబట్టి మీకు వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ కావాలనుకున్నట్లయితే MI 10i అయితే తీసుకోండి. మీకు ట్రిపుల్ కెమెరా సరిపోతుంది, మాకు 4Kలో 60 fps వరకు వీడియోని అయితే రికార్డ్ చేయాలి అని మీ ఒపీనియన్ అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఐక్యూ Z3 అయితే తీసుకోండి. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్లో కూడా మనకి సేమ్ కెమెరాని అయితే యూస్ చేశారు. 16 మెగాపిక్సెల్. ఐక్యూ Z3లో వచ్చేసి మనకి అపర్చర్ f2.2 అయితే వస్తుంది. అదే మనం MI 10i 5Gలో చూసుకున్నట్లయితే అపర్చర్ f2.5 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ 2 ఫోన్స్లో కూడా మనము 1080pలో 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి ఫ్రంట్ కెమెరా అనేది సేమ్గా అయితే ఉంటుంది, 16 మెగాపిక్సెల్ కాబట్టి. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్ కూడా మనకి 5G 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ 2 ఫోన్స్ కూడా. అలాగే ఈ 2 ఫోన్స్లో మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్లో కూడా మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. NFC వచ్చేసి మనకి MI 10iలో అయితే ఉంటుంది. అదే ఐక్యూ Z3లో అయితే ఉండదు. FM రేడియో కూడా మనకి MI 10iలో అయితే ఉంటుంది, ఐక్యూ Z3లో అయితే ఉండదు. USB Type-C పోర్ట్ ఈ 2 ఫోన్స్లో కూడా ఉంటుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే ఐక్యూ Z3లో వచ్చేసి మనకి లౌడ్ స్పీకర్స్ని అయితే యూస్ చేస్తారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. అదే మనము MI 10i 5G చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే యూస్ చేస్తారు, అంటే మనకి స్టీరియో స్పీకర్స్ని అయితే యూస్ చేస్తారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింగిల్ స్పీకర్ మనకి ఐక్యూ Z3లో అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అనేవి మనకి MI 10iలో అయితే ఉంటాయి. కాబట్టి సౌండ్ క్వాలిటీ అనేది MI 10iలో అయితే బెటర్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనం ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది ఈ 2 ఫోన్స్. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి అయితే చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ యొక్క కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఐక్యూ Z3 వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇంకా అలాగే మనకి బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే మనం MI 10i 5G చూసుకున్నట్లయితే బ్లూ కలర్, సన్ రైజ్ కలర్ ఇంకా అలాగే బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు బ్రాండ్ యొక్క వారంటీ. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్ కూడా మనకి అమెజాన్లోనైతే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఫోన్ అనేది లైట్ వెయిట్గా ఉండాలి, ఇంకా అలాగే ప్రాసెసర్ బాగుండాలి, ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఎక్కువ కావాలి, ఇంకా అలాగే మెయిన్ కెమెరాలో మీరు 4Kలో 60 fps వరకు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవాలి, ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జర్ కావాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఐక్యూ Z3 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అనేది సాలిడ్గా ఉండాలి, ఇంకా అలాగే బ్యాటరీ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండాలి, ఇంకా అలాగే స్టీరియో స్పీకర్స్ కావాలి,
ఇంకా అలాగే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కావాలి, మెయిన్ సెన్సార్ అనుకున్నట్లయితే మీరు వచ్చేసి MI 10i అయితే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు ఫోన్స్ అనేవి మనకి బెటర్గా అయితే ఉంటాయి. కాకపోతే మీకు వచ్చేసి హైయెస్ట్ ప్రయారిటీ ప్రాసెసర్ అనుకున్నట్లయితే IQ Z3 అయితే తీసుకోండి. లేకపోతే ఈ రెండు ఫోన్స్ కూడా మీకు బెస్ట్, ఏ ఫోన్ తీసుకున్నా వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి IQ Z3 మీద ఫుల్ రివ్యూ కూడా చేశాను. ఒకవేళ చూడాలనుకున్నట్లయితే మీద కార్డ్స్లో అయితే వదిలేస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ MI 10i 5G కోసం కూడా ఫుల్ రివ్యూ అయితే చేశాను. ఒకవేళ చూడాలనుకున్నట్లయితే మీద కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు IQ Z3 వర్సెస్ MI 10i ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో కోసం మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.